అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చేసిన ఎమ్మెల్యే గారు తాడిపత్రి చంద్రశేఖర్ శివప్రసాద్ రెడ్డి గారికి నా నమస్కారాలు. నాకు అంతగా రాజకీయం తెలియదు, కానీ మా చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ చూస్తూ పెరగండి. నిజాయితీ గల పార్టీ గురించే నాకు తెలుసు, కానీ కుట్ర కుతంత్రాలు ఇంకా ప్రలోభాలు ఇవి కూడా ఉంటాయని చెప్పి నేను మొన్న లైవ్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాను. కానీ నేను నలుగురికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఫస్ట్ శివప్రసాద్ రెడ్డి గారికి నాతో ఫోన్ లో మాట్లాడారు. చాణిక్యం నా పైన బాగా పనిచేసింది. ఇక్కడ కోటేయడానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ చూసి నాకు ఇంకా మనోధైర్యం పెరిగింది. లోపలికి వెళ్ళాక కృష్ణారెడ్డి అంకుల్ గారు వచ్చారు కదా, నేను ఇంకా తెలియజాను. అందరి సహకారం వీళ్ళందరి సపోర్ట్ తో నేను వేయగలిగాను. అల్లా సుబ్బమ్మ గారికి నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. మన అమ్మ అంటే అందరికీ అమ్మే వెంకయ్యమ్మ గారికి, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ముందున్న త్రిపురాంతక మండల ప్రజానీకానికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన త్రిపురాంతక మండలానికి ఎంపీపీగా నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు అని ఒక్కంట భర్తగా ఎదురు చూసాం ప్రతి ఒక్కళ్ళం కూడా. 4 రోజులు, 3 రోజులు, 2 రోజులు అని లాస్ట్కి ఏమైంది, పెద్ద తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి మేమున్నామమ్మా, నువ్వేం బాధపడకు అని మన పిన్ని గారికి, వాళ్ళ సుబ్బమ్మ గారికి ధైర్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆ కుటుంబం, ముఖ్యంగా కుటుంబం గురించి చెప్పాలి. ఆ కుటుంబం ఎంతో సహాయ సహకారాలు చేసింది వాళ్ళ కోసం. అలాగే ఆ కుటుంబం కోసం అందరూ నియోజకవర్గంగా నడిచి వచ్చారు. ఆ కుటుంబానికి మనందరం తోడుండాలి, సహాయం చేయాలి, ఎలాగైనా బయటికి తీసుకొచ్చాను నేను నిలబెట్టాలని. అలాగే అందరూ ఎంతో సహాయం చేయబట్టి, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ విజయానికి కృషి చేయబట్టే ఇంత ఘన విజయం సాధించాం మనం. అలా అందరూ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాం. ఈ విజయం అనేది ఎంతో ఆషామాషిగా రాలేదు, ఎంతో అందరూ కృషి చేస్తేనే వచ్చింది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్ యూ సార్. నమస్కారం.